డెఫినెట్‌గా. యెస్. అరుణ్ గారు. సో, ఇందాక మీరు చెప్పినట్టుగా ఎంత మనం కాదనుకున్నా వ్యవస్థలో ఇంకా కులాలకు సంబంధించి కొన్ని నరనరాలు జీర్ణించుకుపోయిన కొంతమంది ఉంటారు కాబట్టి, సరే దాన్ని ఆపడం అనేది మనం చెప్పుకోవట్లేదు. కానీ ఒక వ్యక్తి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి, యువతకి స్ఫూర్తిగా నిలిచే వ్యక్తి ఎలా ఉండాలి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, మనం ఎలా సేవ చేయాలి, ఎలా ముందుకు వెళ్తే ఇది మంచి వాతావరణంలో రాజకీయం కూడా కొనసాగుతుంది అనేది చెప్పడానికి ఒక స్ఫూర్తిగా ఉన్న వ్యక్తిని ఎందుకు ఇంకా గుర్తించడంలో ఎందుకు మేనిమేషాలు లెక్కిస్తున్నారు? ఎందుకంటే అప్పట్లో ఎటువంటి అవేర్‌నెస్ లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అంతగా ఆరాధించారు ఆ రోజుల్లో రంగా గారిని. సో, ఈ రోజుల్లో ఇందాక మన రవికిరణ్ గారు చెప్పినట్టుగా అక్కడ ఇష్యూ జరుగుతున్న ఇక్కడ లైవ్‌లో కనిపిస్తోంది మనకి. సో, ఇలాంటి రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఏదైనా సాధించిన దిశగా ప్రయత్నాలు చేస్తే అన్ని ట్రెండ్ పేరుతో అంతా కూడా క్రియేట్ చేస్తున్నారు కదా! మరి రంగా గారికి కూడా సముచిత స్థానం కల్పించే విధంగా ఎందుకు కృషి చేయలేకపోతున్నారు? పోనీ ఈసారైనా ఈ టర్మ్‌లో అయినా ఆయనకి అది ఆ స్థానం లభిస్తుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలు మీరు గమనిస్తే ఒకటి సార్, కొడుకులకి, కులానికి, వారసత్వానికి ఆస్తులు దోచిపెట్టిన వాళ్ళేమో ప్రజానాయకులుగా కీర్తించబడుతూ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, వివిధ రకాల పథకాలకు, భవనాలకు, రోడ్లకు వాళ్ళ పేర్లు కొనసాగిస్తూ ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా తర్వాతి తరాలకు కూడా ఆ పేర్లు చదువుతున్నప్పుడు వీళ్ళు ఎవరో ప్రజానాయకులు అన్నట్లుగా వెళ్ళిపోతుంది సమాజంలో. హ్మ్. సొంత కులాన్ని పక్కన పెట్టి, సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలు వదిలినటువంటి వ్యక్తి మాత్రం కేవలం కులానికి మాత్రమే నాయకుడు అన్నట్లుగా అప్పటి రాజకీయ శక్తులు ఆయన చూపించడం మూలంగా అదే కంటిన్యూషన్ అనేది వాళ్ళ సొసైటీలో కొనసాగుతూ ఉంది. హ్మ్. దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళకి కూడా ఒక పేదల కోసం పోరాడి ప్రాణాలు వదిలినటువంటి నాయకుడికి సంబంధించినటువంటి ఆనవాళ్లు, గుర్తులు అనేవి ఆయన్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ వాళ్ళ కుటుంబాలకో వాళ్ళ క్యాస్ట్‌లోనో చెప్పుకోవడం మూలంగా అంతవరకే తెలుస్తుంది తప్ప సమాజానికి తెలిసే విధంగా ఎలాంటి ప్రణాళికలు ఇప్పటివరకు సొసైటీలో జరగల. యెస్. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి నిరాహార దీక్ష కూర్చున్నారు అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం మీద తిరుగుబాటు, సొంత ప్రభుత్వం మీద తిరుగుబాటు లాంటి విషయం అది. హ్మ్. అట్లాంటి నిరంకుశంగా ప్రజల కోసం మాత్రమే పోరాడినటువంటి ఒక వ్యక్తి ఇవాళ సమాజంలో ఎక్కడ చూసినా ఎప్పుడో ఒక చోట, నాకు తెలిసి పెద్ద పెద్ద టౌన్‌లో ఎక్కడో ఒక చోట ఉంటది ఆయన విగ్రహం కూడా. లేదంటే అన్ని విలేజెస్ లో ఉండే సిచ్యువేషన్ కూడా లేదు. హ్మ్. కుటుంబాలకి ప్రజల ఆస్తులు దోచిపెట్టిన వాళ్ళ విగ్రహం మాత్రం ఇవాళ ఎక్కడ చూసినా వీధుల్లో ఉంటది. ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి మాత్రం మేమెళ్లి చూడాలనుకుంటే తప్ప లేదు. ఇప్పుడు మా ఊర్లో ఆ విగ్రహం ఉండదు. వాళ్ళు నేను దండేయాలంటే ఒంగోలులో కూడా ఆ చివర ఎక్కడికో నెల్లూరు బస్ స్టాండ్ దగ్గరికెళ్ళాలి. అంత పెద్ద ఒంగోలులో ఒకటే విగ్రహం ఉంటది. ఆయన చిన్న విగ్రహం. హ్మ్. అట్లాంటి పరిస్థితే ఉంటే ఇంక సమాజంలో ఆయన గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, చెప్పాలనుకున్న వాళ్ళకి తెలిసే అవకాశం ఎక్కడుంది? కాబట్టి ఇవాళైనా సరే రంగా గారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి ఆ రోజుల్లో ఇందాక రవికిరణ్ గారు అన్నట్లుగా మేబీ ఆయనకు కూడా ఒక నెగెటివ్ సైడ్ ఉంటే ఉండుండొచ్చు. నెగెటివ్ షేడ్ అనేది కొంత ఉంటే ఉండుండొచ్చు. అది ఎలా ప్రూవ్ చేయలా. కానీ ఆయన మీద ఆ నింద వేయబడింది. హ్మ్. ప్రూవ్ అవ్వని నిందను పెట్టుకొని అలాగే దాన్ని నెగెటివ్ సైడ్ నే పెద్దగా ప్రొజెక్ట్ చేస్తూ సమాజానికి ఆయన చేసినటువంటి మహోన్నతమైన మంచిని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ రాజకీయ పార్టీలు పబ్బాలు గడుపుతూ వచ్చాయి ఇప్పటి వరకు కూడా. హ్మ్. ఇప్పుడైనా సరే కనీసం మీరు ఏ కాపు క్యాస్ట్ నాయకుడు అని చెప్పేసి అయితే ఇవాల్టి వరకు రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రొజెక్ట్ చేస్తూ వచ్చాయో, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కాపు క్యాస్ట్ యునానిమస్ గా సపోర్ట్ చేస్తే ఎక్కువ పర్సెంట్ వన్ సైడెడ్ గా ఓటింగ్ వేస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చాం కాబట్టి మాక్సిమం హ్మ్. ఇవాళైనా వాళ్ళకి వాళ్ళ కోసం ఆ ప్రజానాయకుడికి గుర్తింపు దక్కాలి. ఖచ్చితంగా ఆయనకి గౌరవప్రదంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒక గుర్తింపు దక్కేలాగా ఇవాల్టి ప్రభుత్వం ఆ ఎన్డీఏ కూటమి ఆయనకి ఏదైనా సరే గౌరవం దక్కేలాగా చర్యలు చేపట్టాలి ఈ రాష్ట్రంలో. ఈ 5 ఏళ్లలో రంగా గారు చేసింది ఇది అని చెప్పేసి మారుమూల పల్లెల్లో కూడా తెలిసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే అందరూ చెప్పుకున్నట్టుగా అన్ని చోట్ల జరుగుతున్నట్లుగా ఆయన నిజంగా కాపుల కోసం పోరాడల. ఆయన పోరాడింది పేద, బడుగు, బలహీన వర్గాల కోసం యెస్. పోరాడారు. అది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను నార్మల్ గా పాలిటిక్స్ లోకి రాకముందు నాకు అసలు తెలియనే తెలియదు ఈ విషయం ఏది కూడా. హ్మ్. పాలిటిక్స్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతూ రంగా గారు అంటే ఎవరు అని నేను తెలుసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నాకు రంగా గారి చరిత్ర ఏంటనేది తెలిసింది. నా తల్లిదండ్రులకు కూడా తెలియదు. నా తల్లిదండ్రులు ఎప్పుడు నాకు రంగా గారి గురించి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పని చేసుకునే వాళ్ళు సామాన్యులు. వాళ్ళకి రాజకీయాలు తెలియదు. ఓటేసి ఎలక్షన్ అప్పుడు ఓటేసి బయటికి రావడం తప్ప రంగా గారు అంటే తెలియదు. కానీ మిగతా నాయకులు తెలుసు. గీత ఎందుకంటే వీధుల్లో యెస్. విగ్రహాలు కానొస్తున్నాయి. వాళ్ళ పేరు మీద అన్ని రకాలుగా పథకాలు అవి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎవరు ఈయనంటే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ ద్వారా మాకు వచ్చేస్తుంది. హ్మ్. బట్ రంగా గారి గురించి వాళ్ళు తెలుసుకోవడానికి సొసైటీకి స్కోప్ లేదు ఎక్కడా కూడా. హ్మ్. విగ్రహాన్ని చూసినప్పుడు కూడా చాలా విగ్రహాలు ఎక్కడో మూలబడి ఉంటాయి. అది ఎప్పుడో వాళ్ళ వర్ధంతులకి లేదంటే జయంతులకి దండేసేటప్పుడు తప్ప నాయకులు కూడా ఆ విగ్రహాలు గుర్తురావు. అందులో భాగంగా రంగా గారి విగ్రహం కూడా ఎక్కడో మూలన పడేసినట్లుగా ఉంటుంది కాబట్టి తెలియట్లే రంగా గారి గురించి ఎవరికి ఖచ్చితంగా అండి. ఇవాళ. ఎందుకంటే ఆయన లాంటి కానీ వ్యక్తి గురించి రాజకీయాలంటే అంత నిస్వార్థంగా చెయ్యాలి అని రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువతకి ఇవాళ ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి రంగా గారు కాబట్టి రంగా గారి గురించి ఇవాళ ప్రధానంగా మనం
ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి. ఖచ్చితంగా డెఫినెట్ గా, ఎందుకంటే ముందు పాయింట్ గా మనం అదే చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత నాయకుడిగా మీకుంటుంది, మీడియాగా మాకు ఉంటుంది. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి గురించి ఎలా ఉండాలని చెప్తేనే రాజకీయాలు చేయాలి అనే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుసుకోవాల్సినటువంటి జీవిత చరిత్ర రంగా గారు. ఎస్ ఎస్ ఎస్. నమస్తే రాము గారు.